హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజైతే నేను బిర్యానీలోకి కాంబినేషన్గా చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికోసం అయితే ముందుగా చికెన్ తీసుకున్నాను కదా, చికెన్లో కొద్దిగా ఉప్పు, కారం, పసుపు అయితే కలిపేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ పైన మిగతా ప్రాసెస్ అంతా చూపిస్తున్నాను, గమనించండి. ఇప్పుడైతే ఒక గిన్నెనైతే పెట్టుకున్నాను అనమాట. స్టవ్ వెలిగించి దానిలో 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా మనం ఆయిల్ అనేది వేసుకోవాలండి. నాన్ వెజ్ కర్రీస్కి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకుంటేనే మనకి ఆ నీసు వాసన అనేది రాకుండా కూర చాలా బాగా ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ ఆయిల్ వేసుకున్న తర్వాత దాన్ని హీట్ అవనిచ్చి ఒక 2 పెద్ద ఉల్లిపాయలను అయితే వేసుకుంటున్నానండి. మనం పెద్ద ఉల్లిపాయలు ఎప్పుడైనా సరే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కనుక వేయించుకున్నట్లయితే మనకి కర్రీలో థిక్నెస్ అనేది, గ్రేవీ అనేది బాగా వస్తుంది. లేదు ఇట్లా పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే మనం చికెన్ని వేసామంటే కనుక ఈ ఆనియన్ అనేది అలా పచ్చిగానే ఉంటుందండి, మనకి గ్రేవీ అనేది ప్రిపేర్ అవ్వదు. అందుకోసం అనేసి నేను వీటిని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఏంటి ఇలా ఎర్రగా చేశారు అని తప్పుగా అనుకోవద్దండి. మనకి ఆ మాత్రం ఫ్రై అయితేనే అవి కర్రీ ఉడికేటప్పటికి మెత్తని పేస్ట్ లాగా, గుజ్జులాగా అయిపోతాయి అన్నమాట. ఇవి వేగిన తర్వాత ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెమే వేశాను, మరీ ఎక్కువ కూడా వేయలేదు. మనం బిర్యానీలో ఆల్రెడీ 1 టేబుల్ స్పూన్ వేసాము, అందుకనేసి ఇక్కడ చూసుకొని కొద్దిగా వేసుకుంటున్నాను అనమాట. ఇది పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకుంటూ ఉండాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక అడుగంటుంది కాబట్టి. తరువాత 1 టమాటాని, 3 పచ్చిమిర్చిని చీలికలు చేసి వేసుకున్నాను. మనకి గ్రేవీ కావాలి అంటే కంపల్సరీ ఈ విధంగా పెద్దుల్లిపాయ, టమాటా మిక్సీ అయినా వేసుకోవచ్చు, లేదంటే ముక్కల్లాగా వేసినా కూడా వాటిని మగ్గే వరకు ఒక 10 నిమిషాల టైం అనేది కేటాయించుకోవాలండి. ఇప్పుడైతే 2 రెమ్మలు కరివేపాకు వేసుకుంటున్నాను. నాకు కర్రీ ఇట్లా ప్రిపేర్ అయ్యేటప్పుడు మధ్యలో వేసుకోవటం వలన కరివేపాకు కూరకి మంచి అరోమా అనేది వస్తుందనమాట. అందుకే నేను ఎక్కువగా ఇలా ఇష్టపడుతూ ఉంటాను. అలాగే మనకి చికెన్ కర్రీలో ఎప్పుడు కూడా పుదీనా వేయాలి అంటే కనుక స్టార్టింగ్లోనే వేసుకోవాలండి. కొత్తిమీర మాత్రమే మనము లాస్ట్లో వేసుకోవాలి. ఇక్కడ చూడండి, కాడలు చూపిస్తున్నాను కదా, మనకి పుదీనాకి ఎప్పుడు కూడా కాడలు అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. విత్ బిర్యానీస్లో కూడా అలాంటి ఫ్లేవరే వస్తుంది. మీరు తప్పకుండా ఈసారి బిర్యానీ చేసినప్పుడు ముందు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. పుదీనా ఒక్కటి మంచి అరోమా వస్తుంది. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో తెలియచేయండి. తప్పకుండా మీరే నెక్స్ట్ టైం మళ్ళీ వేసుకుంటున్నాము, చాలా బాగుంది అని కూడా అంటారనమాట. అంత బాగుంటుంది. ఇప్పుడైతే పుదీనా కూడా ఫ్రై అయిపోయింది. నేను ముందుగా ఉప్పు, కారం కలిపి పెట్టుకున్నటువంటి మా చికెన్ అయితే ఇందులో వేసేసుకున్నానండి. చికెన్ని ఆ ఆయిల్ ముక్కలు మసాలా పట్టేలాగా మొత్తం పైనుంచి కిందికి ఇట్లా 2 నిమిషాల పాటు కలిపేసుకుంటున్నానండి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అంతా కూడా ముక్కలకి పడుతుంది కదా, అందుకనేసి ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు మనం ఇదే విధంగా కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ 10 మినిట్స్లో మనకి కూరలోంచి కొద్దిగా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. అప్పుడు ముక్క అనేది ఆటోమేటిక్గా మెత్తబడుతుందనమాట. ఇలా 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మూత అనేది పెట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం మధ్యలో కలుపుకోకపోతే ఇది మాడిపోతుంది, అంటే అడుగు పడుతూ ఉంటుంది. అందుకనేసి ఈ విధంగా కలుపుకొని తర్వాత వాటర్ అనేది వేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడైతే నేను ఒక 250 ml వరకు వాటర్ అనేది వేసానండి. ఎందుకంటే మనకి బిర్యానీలోకి కొంచెం గ్రేవీగా, కూర పులుసుగా ఉన్నట్లయితే రైస్లో కలుపుకోవటానికి చాలా బాగా అనిపిస్తుంది. అందుకే నేను అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇంట్లోనే నేను దంచి పొడి చేసుకున్నటువంటి హోల్ గరం మసాలా వేసుకుంటున్నాను. దానిపై నుంచి కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకుంటున్నానండి. పచ్చి కొబ్బరి ఇష్టం ఉన్నవాళ్ళు పచ్చి కొబ్బరి యూస్ చేయవచ్చు, లేదంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు అనమాట. గరం మసాలా, ఉప్పు వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. ఈ కూరకి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా 5 to 10 మినిట్స్ కనుక మనం మంచిగా ఉడికించాము అంటే ఈ యొక్క గరం మసాలా ఫ్లేవర్ కానీ, కొత్తిమీర ఫ్లేవర్ కానీ ముక్కకి బాగా పట్టుకుంటుంది, మంచి అరోమాని కూడా ఇస్తుందన్నమాట. చూడండి, ఫైనల్గా మన చికెన్ కర్రీ అయితే ఎలా రెడీ అయిపోయిందో. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా యమ్మీగా కూడా ఉంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారనమాట.
ఇంతకీ నేను ఉట్టి చికెన్ కర్రీ చేసా అనుకుంటున్నారా? లేదండి, ఇక్కడైతే నేను బిర్యానీ కూడా చేశాను. చికెన్ దమ్ బిర్యానీలోకి కాంబినేషన్గా చికెన్ కర్రీ అనేది కూడా చేశాననమాట. ఇదిగో ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి చికెన్ బిర్యానీ అండి. ఈ చికెన్ బిర్యానీ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరికేమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో అయితే పూర్తిగా చివరి వరకు చూడండి. ఇక్కడ రైస్ అయితే మాత్రం చక్కగా ఏ మెతుకుకి ఆ మెతుకు అంటుకోకుండా ఈవెన్గా అంటే మెత్తగా చక్కగా కుక్ అయిందండి. ఎక్కడ పలుకుగా కూడా ఏమీ లేదు. చాలా మెత్తగా కుక్ అయింది. దట్టు మనకి మెతుకులు అనేవి ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా పొడి పొడిలాడుతూ బాగా వచ్చాయన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఈ సండే స్పెషల్గా నేనైతే చికెన్ దమ్ బిర్యానీ విత్ చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ చేశానన్నమాట. ఇప్పుడైతే మా పిల్లలకి నేను ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను. మీరు కూడా చూడొచ్చు దమ్ ముక్కలు అనేవి ఎలా ఉడికాయి అనేది కూడా చూపిస్తున్నాను. అంటే ఇక్కడ నేను లెగ్ పీసులు వేసానండి. దమ్ బిర్యానీ కాబట్టి మనకి లెగ్ పీసులు అయితే చాలా బాగుంటాయి అన్నమాట. ఈ విధంగా నేను కర్రీ అనేది మనకి రైస్ అనేది ప్రిపేర్ చేశానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళ కోసం అయితే మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. నేను చేసినటువంటి ఈ చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ ఎలా ఉందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే చిన్నగా అంటే కొద్దిగా ప్లేట్ గార్నిషింగ్ అనేది కూడా చేస్తూ ఉన్నామన్నమాట. ఇంతసేపు కష్టపడి బిర్యానీ చేసుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న గార్నిష్లు అవి ఒక అట్రాక్షన్గా ఉంటాయి. ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. చూడండి చికెన్ ముక్క కూడా మీకు తుంపి ఇస్తున్నాను. ఇవి దమ్ములో వేసినా కూడా అంత బాగా మెత్తగా